Hello guys, this video is regarding IPO analysis of SBI mutual funds. దీని తర్వాత రెండు ఫాలో అప్ వీడియోస్ చేస్తా రిగార్డింగ్ గ్రే మార్కెట్ అప్డేట్స్, జియోపొలిటికల్ ఇంపాక్ట్, హౌ టు అప్లై ఫర్ దిస్ IPO ఇన్ డిఫరెంట్ సినారియోస్. లైక్స్ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి, పేజ్ ని ఇమ్మీడియట్ గా ఫాలో కొట్టేసేయండి ఫర్ మోర్ ఫాస్ట్ అప్డేట్స్. ఫైన్, బిజినెస్ విషయానికి వస్తే దిస్ కంపెనీ ఇస్ ద లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆఫ్ అవర్ కంట్రీ. వీళ్ళ దగ్గర ఇండియాలోనే హైయెస్ట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంది. ఫెంటాస్టిక్ బిజినెస్, సైక్లికల్ బిజినెస్. ఎవరైతే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, ఎస్ఐపిస్ అవ్వచ్చు, లంసమ్స్ అవ్వచ్చు, ఈ కంపెనీ వాళ్ళే మీ డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఐపీఓ డేట్స్ వచ్చేపాటికి 14th, 15th, 16th ఆఫ్ జూలై. ఐపీఓ సైజ్ వచ్చేపాటికి స్టార్టింగ్ లో 11,600 crores అనుకున్నారు. ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ వల్ల 9,800 crores కి తగ్గించారు. స్టిల్ చాలా చాలా పెద్ద ఐపీఓ యాక్చువల్లీ. కోటా వచ్చేపాటికి రీటైలర్ కోటా 30 నుంచి 32% దాకా ఇచ్చారు. దీనిలో షేర్ హోల్డర్ కోటా ఉంది, ఎంప్లాయీ కోటా కూడా ఉంది. దీని గురించి సపరేట్ గా రేపు వీడియో చేస్తాను. అలాట్మెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. లుక్ ఎట్ ద రెవెన్యూస్, ఎక్స్ట్రాడినరీ గా గ్రో అవుతున్నాయి. రిటర్న్ రేషియోస్ చాలా బాగున్నాయి. లుక్ ఎట్ ద ప్యాట్ మార్జిన్స్, 70% అంటే ప్యాట్ మార్జిన్స్. నేను రికార్డ్ చేస్తాను ఈ టైం కి గ్రే మార్కెట్ ప్రైస్ వచ్చేపాటికి నియర్లీ 18 to 19% దాకా ఉంది. సో ఫైనల్ గా నా వర్డిక్ట్ ఏంటంటే ఏఎంసీ బిజినెస్ మీద నేను చాలా బులిష్ గా ఉన్నాను. ఐసిఐసి ఏఎంసీ టైంలో కూడా అదే చెప్పాను. నాకు షేర్స్ అలాట్ అయ్యే టైంలో లాంగ్ టర్మ్ కోసం ఉంచుకుంటా అని చెప్పాను. స్టిల్ ఐమ్ హోల్డింగ్ ఇట్. షేర్స్ ఎలా పెరుగుతున్నాయి మీ అందరికీ ఆల్రెడీ బాగా తెలుసు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ అప్లై చేస్తాను. షేర్ హోల్డర్ కోటాలో మొత్తం ఎన్నైతే లాట్స్ అప్లై చేయాలో మొత్తం అప్లై చేస్తాను. రిటైలర్ కోటాలో చూసుకుంటే నేను పార్షియల్ గా అప్లై చేయాలా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్లై చేయాలి, నాకు థర్డ్ డే బెటర్ గా క్లారిటీ వస్తుంది బికాస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. 16th జూలై మధ్యాహ్నం 1 o'clock కి మీకు ఫైనల్ అప్డేట్ ఇస్తాను. ఈ లోపల నా స్టోరీస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి ఫర్ కాన్స్టెంట్ సబ్స్క్రిప్షన్ అండ్ గ్రే మార్కెట్ అప్డేట్స్. మీరు కూడా రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, దాన్ని బట్టి మాత్రం డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వ్యూ నా పర్సనల్ ఒపీనియన్. ఫాలో అప్ ఇన్సైట్ 20 ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.